అంటే ఇప్పుడు చాలా మంది అదేంటి ఆ మాత్రం చెక్ చేసుకోరా అని అది ఎక్స్ట్రా చేసే వాళ్ళు ఉంటారు. అంటే లైవ్ గా ఉండే వెబ్సైట్స్ మొబైల్ అప్లికేషన్ లో ఉండే యాక్చువల్ ప్రాబ్లం కావాల్సిన కంటెంట్ పైన వెళ్తుంది కానీ డిజైన్ ట్రెండ్స్ అని లోపల thumbnail చూసి లోపలికి వెళ్ళేసరికి అది ఎప్పుడో 2020 డిజైన్ ట్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే యుఎస్ ఇరాన్ వార్ జరిగేటప్పుడు సో నాట్ లేటెస్ట్ డిజైన్ ట్రెండ్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ disturbing, right? Okay, concentrate on me, not on that. Recently I found a problem in YouTube అన్నమాట. అండ్ అదే ప్రాబ్లం గురించి నేను UI UX రోడ్ మ్యాప్ గురించి వెబినార్ అయితే కండక్ట్ చేశాను అనమాట. సో ఆ వెబినార్లో వీ హ్యాడ్ డిస్కషన్ రిగార్డింగ్ దట్ యూట్యూబ్ ఇష్యూ. వాట్ ఎవర్ ఐ ఫౌండ్ ఇట్స్ లైక్ డిబేట్ లాగా జరిగింది అనమాట. కావాల్సిన కంటెంట్ పైన వెళ్తుంది కానీ అది ఎప్పుడు ఓపెన్ చేసాము ఎప్పటిది అని చెప్పి డిజైన్ ట్రెండ్స్ అని లోపల thumbnail చూసి లోపలికి వెళ్ళేసరికి అది ఎప్పుడో 2020 డిజైన్ ట్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే యుఎస్ ఇరాన్ వార్ జరిగేటప్పుడు సో నాట్ లేటెస్ట్ డిజైన్ ట్రెండ్స్. సో ఈ ఫీచర్ ఉంటే బాగుంటుంది, ఇది యాక్చువల్ ప్రాబ్లం అని కొంతమంది హ్యాడ్ అ గ్రేట్ డిస్కషన్ యాజ్ ఎ డిజైనర్స్ అనమాట. ఐ వాంట్ గివ్ అ సొల్యూషన్ ఇన్ దిస్ వీడియో. అసలు ప్రాబ్లం ఏంటో చెప్తాను, సొల్యూషన్ ఎలా ఇచ్చానో చెప్తా. నేను ఏదైతే సొల్యూషన్ ఇస్తున్నానో యూట్యూబ్కి దానికన్నా బెటర్గా మీరు ఇవ్వచ్చు. బట్ అలా ఇవ్వాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ ఫౌండ్. మీ ఒపీనియన్ ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో పెడతా ఉండండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. ఇట్స్ కమ్ టు ద పాయింట్. సడన్గా నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మా నాన్న ఒక మాట అంటూ ఉంటారనమాట. అమ్మ వర్షం వస్తుందంట, తుఫాన్ అంట, నన్ను అంటూ ఉంటారు. నువ్వు చెప్పావు కదా వర్షం అయితే రాదని అంటూ ఉంటాను నేను మా చెల్లి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిసారి అంత పెద్ద తుఫాను అలాంటివి రావు. నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు అసలు వర్షం అంటున్నారు, తుఫాన్ అంటున్నారు, ఏంటి ఇలా అన్నట్టు. సో ఇట్స్ లైక్ అ ఫన్నీ కన్వర్జేషన్ వెన్ హీ స్టార్టెడ్ దట్ డిస్కషన్. వర్షం వస్తుందంట, తుఫాన్ వస్తుందంట అంటే ఓకే ఫైన్ అని అనుకున్నాను. దాని తర్వాత ఏంటనంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది. తుఫాన్ అన్నప్పుడల్లా రావట్లేదు అనమాట. సరే అని ఇగ్నోర్ చేశాను. దాని తర్వాత మేము మా ఫ్యామిలీ అంతా పక్క పక్కనే ఉంటాను, మా బాబాయ్ ఇంకొక బాబాయ్. సో నేను అలా బయట నుంచొని మా పిన్ని వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నాను. మా బాబాయ్ కూడా వచ్చి మంజు తుఫాన్ అంట, మంజు 2 రోజుల్లో నన్ను మంజు అని పిలుస్తారులేండి ఇలా అన్నారు. తుఫానా, నేను ఎక్కడా అనలేదు, ఏం చేయలేదు, మీకు ఎలా తెలిసింది బాబాయ్ అంటే ఇదిగో యూట్యూబ్లో చూపించారు. ఏది బాబాయ్ చూపించు అని తీసుకున్నాను అనమాట. ఫోన్ చూస్తే అది 3 years బ్యాక్ వీడియో. 3 years బ్యాక్ వీడియో ఇప్పుడు చూసి మా బాబాయ్ ఇప్పుడు అనుకుంటున్నారు. సో అది మా బాబాయ్ తప్ప అంటే నో, అది మా నాన్న చేసిన మిస్టేక్ కూడా మేబీ అదే ఉండొచ్చు. డేట్ ఎప్పుడు అప్లోడ్ చేశారు అనేది చూడకపోవడం. ఎందుకంటే అది అంత హైలైట్ చేయరు యూట్యూబ్ వాళ్ళు. మీరు యూట్యూబ్ ఎంటైర్ డిజైన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హైరార్కీ వైజ్ చూసినా సరే థంబ్నెయిల్, దాని తర్వాత టైటిల్, దాని తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అన్నది ఛానల్ నేమో దాని హైరార్కీ వైజ్ చిన్నగా డివైడ్ చేస్తూ తగ్గిస్తూ వస్తారు. ఈ టైం డ్యూరేషన్ అన్నది సమ్వేర్ ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, రైట్? ఐ ఫెల్ట్ ఇట్ మైట్ బి అ ప్రాబ్లమ్ వెన్ సెన్సిటివ్ మ్యాటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అది ఇబ్బంది పెడుతుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే ఈ తుఫాన్ అన్న వర్డ్కి లేదంటే వర్షాలు ఎక్కువ రావడం అన్నదానికి మా బాబాయ్లు కానీ మా నాన్న కానీ దే హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ చైల్డ్హుడ్ అనమాట. అంటే వర్షం రావడం వల్ల అప్పుడు తాటకిళ్ళు ఉండేవి కదా. సో వర్షం వచ్చినప్పుడల్లా వాటర్తో ఫిల్ అయిపోవడము, చాలా ఇబ్బందిగా ఉండడం ఇది జరిగేది. సో అది తుఫాన్ అనగానే మేబీ అది వాళ్ళకి ట్రిగర్ అవ్వచ్చు, రైట్? అది ఎమోషనల్గా అలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎమోషనల్గా పక్కన పెడితే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఆన్ టైం చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ ఆన్ టైంలో జరగట్లేదు, ఇది ఎప్పుడో అప్లోడ్ చేసింది, దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ టైం, అది ఇప్పుడు చూడాల్సిన వీడియో కాదు అనే ఇన్ఫర్మేషన్ అలాంటిది వాళ్ళకి తెలియాలి. ఇక్కడ చదువుతో సంబంధం లేదు. యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు ఏంటంటే కొన్ని డిజైన్ ట్రెండ్స్ అవన్నీ చూసేటప్పుడు నేను ఫాలో అయిపోయిన తర్వాత ఎంటైర్ వీడియో చూసిన తర్వాత అది డిజైన్ ట్రెండ్ ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో, అది 2 years బ్యాక్ ఎప్పుడు అప్లోడ్ చేసింది, లేదంటే వేరే కాన్సెప్ట్స్ అలాంటివి నాకు జరిగి ఉన్నాయన్నమాట. తుఫాన్కి ఏముంది, సెన్సిటివ్ మ్యాటర్ ఎలా అవుతుంది అంటే మేబీ రైతుగా సెన్సిటివ్ మ్యాటర్. తుఫాన్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఫార్మింగ్ అదంతా చేస్తూ ఉంటారు, పండిస్తూ ఉంటారు. స్ట్రోమ్ కానీ ఇలాంటివి ఏమైనా సర్చ్ చేస్తుంటే కూడా యూట్యూబ్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఎంత ఎక్కువ మంది ఏ వీడియో అయితే చూసారు అది చూపిస్తుంది, డేట్ వైజ్ చూపించట్లేదు. ఇది ఏ టైంకి అప్లోడ్ చేశారు అన్నది యూజర్ చూడడం చాలా ఇంపార్టెంట్ థింగ్ అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు చాలామంది అదేంటి ఆ మాత్రం చెక్ చేసుకోరా అని అది ఎక్స్ట్రా చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లే. కొంతమంది అబ్జర్వ్ చేయరు, చదువుకున్న వాళ్ళు కూడా బై మిస్టేక్గా ఓల్డ్ వీడియో చూసి అది ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే అప్లోడ్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ చూపించడం ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అనమాట. ఇక్కడ నేను మొత్తం 3 devices తీసుకున్నాను అనమాట. ఏంటి ఆ డివైసెస్? డెస్క్టాప్ తీసుకున్నాను, అండ్ దెన్ ట్యాబ్ తీసుకున్నా, అండ్ దెన్ మొబైల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను సైక్లోన్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నాకు ఇమీడియట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటనంటే
ఈ వీడియో వచ్చింది 2.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, 7 years ago ఉన్నది ఇది. సేమ్ అలానే ఇక్కడ ఏంటి 1.5 మిలియన్స్ 6 years ago ఉన్నది. ఇది 1.1 మిలియన్ ఉన్నది, ఇదేంటి 1 year ago ఉన్నది. ఇంకా అలా చూస్తే ఇక్కడ వ్యూస్ని బట్టి ఇస్తున్నాడు. సేమ్ అలానే నేను సైక్లోన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే టైప్ చేశాను. 54K వ్యూస్ వచ్చినవి 9 months ago వీడియో ఒకటి చూపిస్తున్నాడు. 9.5K వ్యూస్ ఉన్నవి 2 days ago ఉన్నది చూపిస్తున్నాడు. ఇది కూడా వ్యూస్ని బేస్ చేసుకునే చూపిస్తున్నాడు. అదే సేమ్ థింగ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద ట్యాబ్ యాజ్ వెల్. ఇంకా అంతే కదా, ఒక డివైస్లో అలా అయితే ఇంకా అన్ని డివైస్లోనే ఇంకా వీడు ఇలానే చూపిస్తూ ఉంటాడు. పెట్టగానే ఇది ఒక రీల్ వచ్చింది, షార్ట్ వచ్చింది 2 years. ఇది 9 months ago, ఇది 4 years ago, అండ్ దెన్ 6 years ago. సేమ్ అలానే ఇది చూస్తే నా ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. ఇది ఏంటనంటే 1.1 lakh వ్యూస్ వచ్చాయి కాబట్టి 15 hours ago అన్నది చూపించాడు. ఇది నెక్స్ట్ 51K వ్యూస్ వచ్చింది 6 days ago అన్నది చూపించాడు. దాని తర్వాత ఇది 4 months ago అన్నది చూపించాడు. 9 months, ఇది 1 month. 1 month ఇది నార్మల్గా పైన ఉండాలి కదా, 4 monthstోని 9 monthstోని కంపేర్ చేసుకుంటే. బట్ ఇది ఆన్ వాట్ బేసిస్ వీడు ఇలా పెట్టుండడు అయితే రివ్యూస్ లేదంటే కామెంట్స్ షేర్స్ లేదంటే వ్యూస్ బేస్ చేసుకొని అది 1 month ago అయినా సరే కింద పెట్టాడు, రైట్. సో ఇక్కడ మొబైల్లో ఇంకొకటి ఏంటనంటే ట్యాబ్లోని అండ్ దెన్ డెస్క్టాప్ వ్యూస్లో ఒకవేళ ఇలా టైప్ చేసిన తర్వాత రీల్స్ వస్తే ఆ రీల్స్లో కనీసం మనకి ఇక్కడ ఏ ఇయర్ అన్నది చూపిస్తున్నా చూసాడా, అక్కడకి డెస్క్టాప్కి చూపించట్లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది మొబైల్లో నేను సర్చ్ చేస్తాను. సర్చ్ చేస్తే 5.3 అని అంట lakh వ్యూస్ 3 years ago. ఇది చూసారు కదా, ఇది 10 months ago. ఇది చూసారు కదా 3 years ago, 9 months ago. ఓకే, ఇప్పుడు ఓన్లీ నా ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయగానే 9 months ago వీడియో వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ వ్యూస్. ఓకే, 2 days ago వీడియో ఇప్పుడు చూపించాడు ఇక్కడ. ఇది 9.5K వ్యూస్ వచ్చింది. బేసిక్గా ఇది కదా పైన రావాలి. నార్మల్గా ఇది రీసెంట్ 2 days ago లేదంటే 1 hour ago వచ్చిందనంటే అది కదా పైన ఉండాలి. సో ఇలాగా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇది మేబీ వెదర్ రిలేటెడ్ కాబట్టి ఇది నేను ఎందుకు ఇప్పుడు వెదర్నే తీసుకున్నానంటే ఇక్కడి నుంచి నేను ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను అనమాట. ఎక్కడ మా ఫాదర్తో మాట్లాడుకున్న తర్వాత మా అంకుల్ కూడా ఏం చేశారు, ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు. చాలామందికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు నాకు అర్థమైంది. సో అలా అర్థం చేసుకున్న తర్వాత ఓన్లీ వెదర్ మాత్రమే ఇలాంటి ప్రాబ్లంతో ఇంటర్లింక్ అయి ఉంటుందా, అన్నీ ఉంటాయా? ఒకవేళ అన్నీ ఉన్నా ఈ డేట్ ఆర్ టైంతో సంబంధం లేని కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు డ్యాన్స్ వీడియో అనుకోండి, ఇప్పుడు అలా ఏమి ఉండదు. ఏ ఇయర్దైనా ఓల్డ్ వీడియోస్ అన్నా చూసి నేర్చుకోవడము. సేమ్ అలానే కుకింగ్ అనుకోండి, కుకింగ్ కూడా నేను ఓల్డ్ వీడియోస్ చూసుకొని కుక్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి చేస్తా. ఇంకా ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా అంతే. సో అలాగే ఇప్పుడు వెదర్కి ఎలాగైతే ప్రాబ్లం ఉందో అలానే ఇంకొన్ని ప్రాబ్లం ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ 4 different ప్రాబ్లమ్స్ కింద ఐడెంటిఫై చేశాను అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, క్రిటికల్ రిస్క్ ఒకటి, హై రిస్క్ ఒకటి, మీడియం రిస్క్ ఒకటి, లో రిస్క్ ఒకటి. లో రిస్క్ అని అంటే మనం మాట్లాడుకున్నట్టు డాన్సులు కానీ లేదంటే కుకింగ్ కానీ కొన్ని ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఇందులో వస్తాయన్నమాట. ఓకేనా. క్రిటికల్ దాంట్లో చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు వెదర్ అలర్ట్స్, మనకి అప్ టు డేట్ ఎప్పటికైతే రీసెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది మనకు కావాలి. సేమ్ అలానే మెడికల్ హెల్త్ అడ్వైస్ కూడా అంతే. డిజాస్టర్ వార్నింగ్స్ కూడా ఇంకా సేమ్ వెదర్ అలర్ట్స్ లాగానే. మిస్సింగ్ పర్సన్ అలర్ట్స్ కూడా అంతే, రైట్. చాలా క్రిటికల్. రీసెంట్గా మిస్ అయిపోయిన పర్సన్ డీటెయిల్స్ ఎక్కడో లాస్ట్లో చూపించడం కూడా కరెక్ట్ కాదు. సో అలానే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ రీకాల్స్ ఇవన్నీ కూడా క్రిటికల్ అనమాట, హై ప్రయారిటీ. వీటి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి. ఇప్పుడు హై రిస్క్ అని ఉన్నది చూసారా, ఇవి ఏంటంటే దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ రిస్క్ ఉన్నవి. చూసారు కదా, స్టాక్ మార్కెట్ టిప్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వీటికి ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ గైడ్ లైన్స్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్లోనే మనం అప్లోడ్ చేసుకోవడం మన డీటెయిల్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికి కూడా మనకు టైం చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ వీడియోస్ చూడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సేమ్ అలానే మీడియం రిస్క్, లో రిస్క్. సో దీనికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి సొల్యూషన్ నేను ఇవ్వబోతున్నాను అని దాని గురించి మాట్లాడుకుందాం. సొల్యూషన్ కింద నేను 8 different ఐడియాస్ అప్పటికప్పుడు నాకు వచ్చినవి నేను డ్రా చేశాను అనమాట. సో దాన్ని బేసిక్గా క్రేజీ ఎయిట్స్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. సో ఆ క్రేజీ ఎయిట్స్ డ్రా చేసింది నేను చేసింది చూపించాలంటే ఘోరంగా ఉంటుందని చెప్పేసి నా డ్రాయింగ్స్ని ChatGPTకి ఇచ్చి నేను క్రేజీ ఎయిట్స్ చేయించాను అనమాట. బేసిక్గా క్రేజీ ఎయిట్స్ అంటే ఏంటి,
మనం A4 షీట్స్ తీసుకొని మనకు వచ్చే అప్పటికప్పుడు ఐడియాస్ని 1 మినిట్లో ఒక్కొక్క ఐడియాని వేసుకుంటూ వెళ్తాం, అలా 8 మినిట్స్లో. సో అలా 1 మినిట్లో 8 ఐడియాస్ డ్రా చేశానని చెప్పాను కదా. ఆ ఐడియాస్ని ChatGPTకి ఇచ్చి నేను ఇలాగా క్రియేట్ చేశాను అనమాట. నా డ్రాయింగ్స్ దానికి అర్థమైందా, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కాబట్టి ఒక విజువల్ రిప్రజెంటేషన్ వైజ్ నీట్గా ఉండేటట్టు క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఐడియా నేను ఏమనుకున్నాను అంటే, కలర్స్తో ఇండికేట్ చేస్తూ 1 డేలో వచ్చింది గ్రీన్ కలర్లోని, 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నది ఆరెంజ్ కలర్లో, దానికన్నా ఇంకెక్కువ ఉన్నది అన్నీ మొత్తం అన్ని రెడ్ కలర్లో చూపించాలి అన్నట్టు ఇండికేషన్ అది పెట్టా. బట్ అది ఎక్కడ చూపించాలి అన్నది ఇది నా ఫస్ట్ ఐడియా అనమాట. ఇంకొక ఐడియా ఏంటి, దేర్ ఇస్ నో కలర్స్, జస్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ లాగా వీడియో థంబ్నైల్ మీద ఇలా కనిపిస్తుంది, ఎక్కడ ఎన్ని ఇయర్స్ అయింది, ఎప్పుడు అప్లోడ్ చేశారో అన్నది. ఇక్కడ క్రేజీ ఎయిట్స్ అని అంటే దాని మీనింగ్ ఏంటి, అది యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఐడియా మంచి ఐడియా అవ్వాల్సిన అవసరం లేదు, మనకి మన బుర్రలో ఉన్న ఐడియాస్ని తీసుకొని రావడం అనమాట. నాకు వచ్చిన ఐడియా ఇది అసలు బాగాలేదు, అదేంటి ఇలా ఆలోచించా అన్నదానికి లేదు. ఆ 1 మినిట్లో మన బ్రెయిన్ యాక్టివిటీని బట్టి మనకు వచ్చే ఆలోచనని డ్రా చేస్తాం కదా, అలా ఇది నా సెకండ్ ఐడియా అనమాట. దిస్ ఇస్ మై థర్డ్ ఐడియా. నేను ఇక్కడ ఏం పెట్టానంటే సేమ్ అదే ప్లేస్లో కొంచెం హైలైట్ చేద్దాము. నార్మల్గా ఇది మొబైల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది, మీరు చూసారనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. బట్ అది విజువల్గా అంత రిప్రజెంట్ అయ్యేటట్టు లేదు కదా. సో దీనికి మాత్రమే కలర్ ఇద్దాము అన్నట్టు. ఒకవేళ మౌస్ హోవర్ చేయగానే డీటెయిల్గా ఇలా కనిపించేటట్టు. ఇది అన్నిటికీ వర్క్ కాకపోవచ్చు, హోవరింగ్ అన్నది, జస్ట్ కలరింగ్ అన్నది వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సడన్గా కలర్ ఇవ్వడం కూడా అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు వచ్చిన ఐడియా. అండ్ దాన్ని ఇక్కడ ఒక బ్యాడ్జ్ లాగా అది ఎప్పుడు అప్లోడ్ చేశారు ఏంటి అన్నది డేట్, టైము, ఇయరో పెట్టి సేమ్ దీంతో పాటు ఎడిషనల్గా ఇంకొకటి పెట్టాను అనమాట. అది నాకు సెకండ్ ఐడియా. ఇక్కడ క్రేజీ ఎయిట్స్ అన్నది ఒకదాంతో ఒకటి కంటిన్యూషన్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా కొత్తగా రావాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది కంటిన్యూషన్ కాదు, ఇందులో ఎక్స్ట్రాగా మనం ఒక బ్యాచ్ యాడ్ చేసాం అంతే. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఫిల్టర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నది, నాకు అప్పటికి ఐడియా తట్టగా ఉన్న దాంట్లోనే ఫిల్టర్ ఆప్షన్స్ పెడదాము అన్నట్టుగా పెట్టా. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ కాంటెంట్ వచ్చింది అని అంటే దానికంటే సపరేట్ ఒక బ్యానర్ పెడదాము, ఆ బ్యానర్లో ఇదిగో ఇలా కనిపించాలి అన్నట్టుగా పెట్టా అనమాట. సేమ్ 3 years అన్నది కనిపిస్తుంది. అండ్ ఈ వీడియో 3 years ఓల్డ్, వుడ్ యూ లైక్ టు వాచ్ సంథింగ్ అట్లా, వద్దని అనుకుంటే క్లోజ్ చేసేటట్టు ఇలా ఇన్ఫర్మేషన్ని డ్రా చేశాను అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఇండికేటర్ బార్ లాగా, అంటే నాకు మనం క్రేజీ ఎయిట్స్లో ప్రతి ఐడియా మన పర్ఫెక్ట్గా రాదు కదా, నాకు ఒక అప్పటికప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఒక కలర్ బార్ లాగా చూపించి పెట్టాలి అన్నట్టు పెట్టా. అది 3 years ఉన్నది కాబట్టి ఇక్కడ ఇండికేషన్లో చూపిస్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లాస్ట్ స్మార్ట్ నోటిఫికేషన్ అన్నట్టు. ఇక్కడ మీరు చూసారనంటే దిస్ వీడియో ఇస్ ఫ్రమ్ 2021, రైట్ నౌ వీఆర్ ఇన్ 2026, ఇది 21లో ఉంది, చూస్తారా లేదా అన్నట్టు నోటిఫికేషన్, అంటే వీడియో ప్లే అవుతున్నట్టు యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం. దట్ ఈస్ మై లాస్ట్ ఐడియా అనమాట. సో ఇందులో ఏ ఐడియా బాగున్నది, ఏ ఐడియా బాగలేదు, ఏది వర్క్ అవుతుంది ఏంటి అన్నది నేను క్రాస్ చెక్ చేసుకొని దీనికి నేను సొల్యూషన్ ఇస్తాను అనమాట. బేస్డ్ ఆన్ దీస్ ఐడియాస్ వాట్ ఐ డిసైడెడ్ ఐ విల్ షో యూ ద డిజైన్, అంటే ఎలా చేస్తే బాగుంటుందని నాకు అనిపించిందో. అండ్ నేను డిజైన్ చేసిన తర్వాత యూజబిలిటీ స్టడీస్ అవి కండక్ట్ చేశాను అనమాట, టెస్ట్ చేయించా యూజర్స్తో. సో దాన్ని బేస్ చేసుకొని వచ్చిన అవుట్పుట్స్ని చూపిస్తున్నాను. నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ మనకి ఇలా ఉంటున్నాయి కదా, నేను క్రేజీ ఎయిట్స్లో డ్రా చేసిన దాని ప్రకారము ఇక్కడ పెట్టా. అండ్ నేను ఇంకొకటి కూడా ట్రై చేస్తున్నాను, అక్కడ కాకుండా కింద ప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు. సో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఐ ట్రైడ్ దిస్ పార్ట్ ఆల్సో, బట్ ఎందుకు ఇది వర్క్ అవ్వదేమో అనిపిస్తుంది. 2 days ఎగో ఈ రెడ్ కలర్లో చూపించిన కలర్స్తో ఇక్కడ చూపిస్తే బాగా కనిపిస్తుంది అనేది నేను డిజైన్స్లో మల్టిపుల్ రివిజన్స్ చేసిన తర్వాత ఐ ఫెల్ ఇట్స్ బెటర్ టు ప్లేస్ ఇట్ హియర్. వీడియో ఎప్పుడైతే థంబ్నెయిల్ చూస్తున్నారో, ఒకవేళ వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా 3 years ఓల్డ్ అని స్టార్టింగ్లో ఒక 5 seconds ఎంతో వచ్చి మాయమైపోయేటట్టు, బుష్ అని మాయమైపోవాలన్నమాట. సో అలా అనుకున్నాను. ఒకవేళ సర్చ్ చేయగానే ఎలా కనిపిస్తుంది అని అంటే ఇలా కనిపించాలి అన్నట్టు పెట్టాను అనమాట. ఇప్పుడు 3 years ఓల్డ్ అన్నది ఇది, దీంతో పాటు ఇక్కడ కూడా కాంటెంట్ వైజ్ కూడా మనము చూపించాలి అంటే ఇలా ఒక నోటిఫికేషన్ లాగా ఎర్రర్ నోటిఫికేషన్ కింద కూడా పెట్టచ్చు అనమాట.
దీన్ని కొంచెం అప్డేటెడ్ వర్షన్ కింద డ్రా చేసినవి పెట్టి డిజైన్ చేసిన యూఐ ఇక్కడ ఉంది, చూపిస్తా. సో నేను మల్టిపుల్ ఇటరేషన్స్ మల్టిపుల్ డిజైన్స్తో వచ్చి ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా నేను అనుకున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ వీడియో లైవ్ అని అంటే లైవ్ ఆబ్వియస్గా మనకి ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. కొత్త వీడియో అయితే న్యూ అన్నట్టు అనమాట. ఇక్కడ న్యూకి కలర్స్తో ఇండికేట్ చేసా కాంటెంట్ ఫ్రెష్నెస్ అన్నది, కలర్స్ దేనికి ఎందుకు అలా పెట్టామన్నది ఇక్కడ మనం డీటెయిల్గా ఇస్తున్నాం అనమాట. ఎందుకనంటే ఇలాగ ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చిన యూజర్స్కి ఇంకా క్లియర్గా తెలియాలి అంటే ఇలాంటి కాంటెంట్ ఫ్రెష్నెస్ కోసం అవేర్నెస్ కోసం ఇలా చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను ఏం చేశానంటే ఇక్కడ గ్రీన్ కలర్లో 24 hours లేదంటే దానికన్నా తక్కువగా లేటెస్ట్గా వచ్చినది ఏదైనా వీడియో మనకి గ్రీన్ కలర్లో చూపిస్తాము. ఒక వీక్ అయితే ఎంత, ఏ మంత్కి ఎలా చూపిస్తున్నాము, ఇయర్కి అంతే ఎంత ఎలాగా, అండ్ 2 years అంటే ఎలాగా, 3 years ఎలాగా, అండ్ 3 years అని అంటే 3 years ప్లస్ ఇంకేదైనా 3 years దాటింది అని అంటే మనం ఇలా రెడ్ కలర్లో చూపించుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, దిస్ వీక్ సంథింగ్ 1 year ago, దాని తర్వాత 1 year అని అంటే ఓల్డ్ వీడియో కాబట్టి సో మనము ఇలా నోటిఫికేషన్ చూపిస్తున్నాం అనమాట. ఇగ్నోర్ ద లేఅవుట్ పార్ట్. సో ఇక్కడ నేను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో 2 yearsకి ఎలా కనిపిస్తుంది, 3 yearsకి ఎలా కనిపిస్తుంది. సేమ్ డిజైన్ ఐ డిజైన్ ఫర్ ద ట్యాబ్లెట్ అండ్ మొబైల్ యాజ్ వెల్. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అది ఆ డిఫరెంట్ డివైసెస్లో ఎలా కనిపిస్తుంది అన్నది నేను పెట్టాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసే సేమ్ కాంటెంట్ అవేర్నెస్ ఎంత ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నది. అండ్ దెన్ మన లైవ్ కాన్సెప్ట్ అండ్ దెన్ న్యూ థింగ్. ఓకే, అండ్ దెన్ సేమ్ న్యూ వచ్చింది, దిస్ వీక్ వచ్చింది, రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నవి సేమ్గా పెట్టామన్నమాట. మొబైల్ డిజైన్స్లో కూడా నేను అదే డిజైన్ చేశాను, ఎలా యూఐ కనిపిస్తుంది ఏంటి అన్నది. సో దీనికి ఇది నేను అవుట్పుట్ ఇచ్చాను అనమాట. ఇదే ఇప్పుడు నేను కేస్ స్టడీని చేశాను అనమాట. సో యూ కెన్ వాచ్ ఇట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఐ క్రియేటెడ్ అ బ్యానర్ ఇమేజ్. సో దీన్ని డేట్ బ్లైండ్నెస్ అని నేను ఆ ప్రాబ్లం అని నేమ్ చేశాను దీనికి. ఇది యూట్యూబ్ ప్రాబ్లం అన్నట్టు తెలియాలి కాబట్టి లోగోని యాడ్ చేశాను. అండ్ ఐ ఐడెంటిఫైడ్ ఫ్యూ మ్యాట్రిక్స్. సో ఆ మ్యాట్రిక్స్ని యాడ్ చేశాను అనమాట. ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇలా టైం స్టాంప్స్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ నేను ఏమైతే చేశానో వాటన్నిటినీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా నీట్గా మెన్షన్ చేశాను. అండ్ దెన్ ఇమీడియట్గా ఏంటనంటే కొంచెం క్యూరియాసిటీ పెరగడానికి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. బట్ వాట్ ఇఫ్ అసలు నేను ఎలాంటి స్టోరీ చెప్పకుండా ఒక డాక్యుమెంట్లో పెడుతున్నప్పుడు వాళ్ళని చూసేలా చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు యాడ్ సంథింగ్ డైరెక్ట్ టెక్స్ట్ కాకుండా, రైట్? సో దట్స్ వై ఐ యాడెడ్ మై పిక్చర్ అండ్ మై ఫాదర్ పిక్చర్. అండ్ వాట్ ఐ డెడ్, ఐ క్రియేటెడ్ అ స్మాల్ స్టోరీ. సో ఆ స్టోరీ దీని నుంచి క్యూరియాసిటీ పెరగాలి అన్నట్టు వెరీ షార్ట్ మరీ ఎక్కువ పెట్టాలనుకోలేదు. అది నేను క్యాప్షన్ కింద మెయిన్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట, ఇలా ఒక స్టోరీ లాగా. అండ్ దెన్ నెక్స్ట్ ఏమైంది, ఇదే ఇక్కడ ఏదైతే మాకు చిన్నగా నేను ఇక్కడ పెట్టున్నానో దాన్ని కొంచెం డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫస్ట్ మా నాన్న నాకు ఇలా సైక్లోన్ వస్తుంది అన్నట్టు వీడియో చూశారు, నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత ఇది నాకు జరిగిన దాని ప్రకారం ఫ్యూ వీక్స్ లేటర్ మా బాబాయ్ వచ్చి కూడా సేమ్ అదే చెప్పారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అన్నది ఐడెంటిఫై చేస్తే ఇది 4 years ఓల్డ్ది, 3 years ఓల్డ్ది, 7 years ఓల్డ్ వీడియోస్ వాళ్ళు చూస్తున్నారు. ఐ ఫెల్ ఇట్స్ అ ప్రాబ్లమ్. సో బేస్డ్ ఆన్ దిస్ వాట్ ఐ డెడ్, ఆ ప్రాబ్లం ఏంటి అన్నది నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అనమాట. ఇది చాలా చిన్న డీటెయిల్ మనం అనుకున్నట్టు, కానీ దీనివల్ల చాలా వరకు ప్రాబ్లం అవుతుంది న్యూ యూజర్కి, అంటే నెక్స్ట్ బిలియన్ యూజర్స్కి. అంటే కొంతమందికి మొబైల్ వాడడం రాదు, కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వెదర్లో అంత ప్రాబ్లం రాకపోవచ్చు, మెడిసిన్స్ రిలేటెడ్ దాంట్లో ప్రాబ్లం అవ్వచ్చు కదా, రాంగ్ మెడిసిన్ తీసుకోవడం, ఓల్డ్ వీడియోస్ రిలేటెడ్ అవన్నీ చూసి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లేదంటే మనీని ఇన్వెస్ట్ చేసే దాంట్లో. ఇది నేను మెయిన్ ప్రాబ్లం కింద నేను ఇలా డిజైన్ చేశాను అనమాట దీన్ని. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ బిలియన్ యూజర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ దెన్ మై ఫాదర్ యూజర్ జర్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మా నాన్న పేరు మెన్షన్ చేశాను. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ హియర్ అన్నది మెన్షన్ చేస్తా. అండ్ జర్నీ మీకు తెలుసు కదా, నేను డీటెయిల్ జర్నీ అనేది అసలు ఆ ఫ్లోలో ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది ఇక్కడ నేను ఒక
వేవ్ లాగా మ్యాప్ చేశాను అనమాట. ఇది యూజర్ జర్నీ. సో యూజర్ జర్నీలో ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేశారు అన్నది జర్నీ కింద చేశా. ఫస్ట్ దే విల్ సర్చ్ సంథింగ్. మోస్ట్లీ మా ఫాదర్ కానీ మా బాబాయ్ కానీ దే డోంట్ సర్చ్, యాక్చువల్లీ దే విల్ డైరెక్ట్లీ ఓపెన్ మైక్ అండ్ దే విల్ టెల్ వాట్ దే వాంట్. ఇలా రామారావు పాటలు, జూనియర్ ఎన్టీఆర్ సాంగ్స్, సంథింగ్ వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు సర్చ్లో వెళ్ళి మైక్ ఆన్ చేసి చేస్తారు. లేదనంటే వాళ్ళ హోమ్లో ఫీడ్లో వచ్చింది చేస్తారు, రైట్? ఫీడ్లో వచ్చింది చూస్తూ ఉంటారు అనమాట. సో సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, తమ్నైల్ చూస్తారు. తమ్నైల్ని చూసే వాళ్ళు ఓపెన్ చేసి వెళ్తారు. అలాంటి అంటే అలవాటు లేని వాళ్ళు, యూట్యూబ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ. అది ఇక్కడ కంప్లీట్గా చేసేది ఏదన్నా ఉందనంటే అది ఇదే ఏంటి, డేట్ ఇవన్నీ చూసుకోకపోవడం. ఇది మీ పేరెంట్స్తోని, మీ గ్రాండ్ పేరెంట్స్తో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తూనే ఉంటున్నారు. దాని తర్వాత వీడియో చూస్తున్నారు, ఆ వీడియోలో ఉన్నది నిజం అనుకుంటున్నారు, నిజం అనుకొని ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ మా నాన్న నాకు ఇలా తుఫాన్ వస్తుందమ్మా, ఇలా సైక్లోన్ అంట, ఇలా వర్షాలు చాలా ఎక్కువ వస్తాయంట అని ఎలా చెప్పారో అలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నేను చెప్పడమో లేకపోతే ఎవరో చెప్పడం వల్ల ఇది 4 సంవత్సరాలది, 3 సంవత్సరాలది, లేదనంటే ఇది 3 నెలల క్రితంది అని చెప్పడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది యూజర్ జర్నీ కింద నేను డ్రా చేశాను అనమాట. దీని తర్వాత ఇంకా డీటెయిల్గా అదర్ పీపుల్తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్స్ని నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది ఓన్లీ మా నాన్న మా బాబాయ్ ప్రాబ్లం కాకుండా ఇది ఎంతమందికి ఇంటర్లింక్ అయి ఉన్నది అన్నది కూడా అర్థమవుతుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని అడిగినప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ అంటే మనం తీసుకున్న ప్రాబ్లం యాక్చువల్గా జరిగేది. మీకు ఆల్రెడీ నేను ఇది క్రేజీ ఎయిడ్స్ చూపించాను, రైట్? ఈ క్రేజీ ఎయిడ్స్కి నేను మెయిన్గా 5 ప్రిన్సిపల్స్ యూజ్ చేసి నేనే సొల్యూషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. టైం ఫస్ట్ విజిబుల్ అయ్యేటట్టు చేయాలి, ఆ ఫియర్ పోయేటట్టు ఉండాలి. అంటే ఏంటి, నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నానా లేదా, లేదంటే ఇది రీసెంట్దా కాదా, ఇది రీసెంట్ వీడియో కాదా, ఇవన్నీ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోడ్, కాగ్నిటివ్ లోడ్ అనేది పెరుగుతుంది. అది తగ్గించడం నా మెయిన్ టార్గెట్. అండ్ అక్కడ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఓకే, నేను ఈ వీడియో చూస్తున్నాను అని అంటే ఆ వీడియో అంటే నేను సర్చ్ చేసిన తర్వాత ఒక వీడియో ఫస్ట్ వచ్చిందని అంటే బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ తగ్గట్టు అది రీసెంట్ వీడియోయే అయి ఉంటుంది అన్న ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇది డిజైన్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఓన్లీ 1 పర్సన్. ఓకే, సో ఇదేంటి అన్ని కైండ్ ఆఫ్ పీపుల్కి యూజ్ అవ్వాలి. ఇక్కడ ఎందుకు ఇది డిజైన్ ఫర్ ఎవ్రీ వన్ అన్నది చాలా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. మనము నార్మల్గా యూట్యూబ్లో క్యాప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా రీజన్స్ వల్ల డిఫరెంట్ వాళ్ళ కోసం చేశారు, యాక్సెసిబిలిటీ ఇష్యూస్ కోసం. అంటే యాక్సెసిబిలిటీ అని అంటే ఏంటి, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు వినలేని వాళ్ళు ఉన్నారనుకోండి, క్యాప్షన్స్ యూజ్ చేయొచ్చు కదా. సో ఈ క్యాప్షన్స్ నార్మల్గా చెవులు అంటే కనిపించిన వాళ్ళే కాకుండా మనం కూడా ట్రావెల్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్నాము. మనం కూడా ఏమవుతుంది, కొన్నిసార్లు వీడియో వినలేని టైంలో అంటే సౌండ్ ఉంటుంది, జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాము అనుకునేటప్పుడు కూడా వి ఆన్ దట్ క్యాప్షన్స్ అండ్ విల్ రీడ్ దట్ కదా. సో అలానే ఇది ఏమవుతుంది, మనం ఒక టార్గెట్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ కోసం చేసినా అది అందరికీ ఉపయోగపడేలాగా చేయాలి. సో దట్ ఈస్ అవర్ టార్గెట్ అనమాట. ఇది ఇక్కడ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేయాలి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు డివైడ్ అనమాట. మీకు ఆల్రెడీ చూపించాను, గుర్తుంది కదా, క్రిటికల్ రిస్క్ ఉన్నవేంటి, హై రిస్క్ ఉన్నవేంటి, మీడియం రిస్క్ ఉన్నది, లో రిస్క్ ఉన్నది ఏంటి అన్నది నేను స్పెసిఫిక్గా ఇక్కడ మొత్తం అన్నీ మెన్షన్ చేశాను అనమాట. ఒకసారి చూడండి. సేమ్ అలానే నేను ఏం చేశాను, ఇది నా కేస్ స్టడీ కాబట్టి కరెంట్ డిజైన్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడము. ఓకే, ఐడెంటిఫై చేసి నేను ఇండికేట్ చేశాను ఇక్కడ. సో కరెంట్ స్క్రీన్స్ నేను కన్ఫామ్గా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేసే డిజైన్స్ ఏంటి అన్నది నేను ఇక్కడ మొత్తం అన్నీ పెట్టాను. మీకు ఆల్రెడీ చూపించినవి పెట్టి లాస్ట్లో థ్యాంక్ యూ స్లైడ్ లాగా ఇది ఎందుకు ఇలా చేయాలి, ఇదేంటి అదేంటి అన్నట్టు చెప్పడానికి ఇలా నీట్గా సింపుల్గా చేసి పెట్టాను అనమాట. ఎంటైర్ సొల్యూషన్ చూసారు, ప్రాబ్లం అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ప్రాబ్లం అర్థమై ఉంటే మీరు దీనికన్నా బెటర్ సొల్యూషన్ ఇస్తాను అని అంటే ట్రై చేసి దాన్ని మీ కేస్ స్టడీస్ కింద అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. బిహాన్స్లో కానీ మీ పోర్ట్ఫోలియోలో కానీ, అంటే లైవ్గా ఉండే వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్లో ఉండే యాక్చువల్ ప్రాబ్లం. మీరు ఇంటర్వ్యూలో ఇలాంటివి చెప్పారనుకోండి, ఓకే ఈ పర్సన్ యాక్చువల్ ప్రాబ్లం గురించి థింక్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.